కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్షకు సిద్ధమైతున్న రాజేష్. మనకు మస్తు టాలెంట్లు ఉన్నాయి బై. యాక్టింగ్ చేస్తా, యాంకరింగ్ చేస్తా, మిమిక్రీ చేస్తా, ఇమిటేట్ చేస్తా. శభాష్ అనిపించుకున్నారు విరోజ్ దంపతులు. చెప్పినట్టే పిల్లలకు ఇచ్చిండ్రు స్కాలర్షిప్లు. అన్న ప్రశ్నిస్తాడు, రూల్స్ పాటించడంటున్న నెటిజన్లు. ఈయన బండి మీదనే ఉన్నాయట మస్తు చలాన్లు. ల్యాప్టాప్ కింద పడ్డది బిల్డింగ్ మించి. అక్క బాధపడ్డది పలిగిన ముక్కల్ని చూసి. టాలీవుడ్ క్యూట్ కపుల్ ఆలిమగలు విజయ్ దేవరకొండ రష్మికలు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పెళ్ళప్పుడు సొంత ఊర్లో ప్రోగ్రాం పెట్టి అందరికీ భోజనాలు పెట్టిన ఈ జంట పిల్లలకు స్కాలర్షిప్లు ఇస్తామని హామీ ఇచ్చిండ్రా. ఇగో అది బరాబర్గా ఇవాళ అమలు చేసిండ్రులా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ప్రోగ్రాంకి పోయేద్దాం పాండ్రి. చలో నాగర్ కర్నూలు. రష్మిక మేడాన్ని ఎంట పెట్టుకొని అచ్చంపేటలో అడుగు పెట్టిన అర్జున్ రెడ్డి విజయ్ దేవరకొండ ది దేవరకొండ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 45 ప్రభుత్వ స్కూళ్ల పిల్లలు, ఆశ్రమ స్కూళ్ల పిల్లలకు స్కాలర్షిప్లు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. అగ చూడండి, చెక్కులు ఇచ్చుకుంటా హీరో హీరోయిన్ ఎంత ఖుషి అయినరో, పిల్లలు ఎట్లా సంతోషపడ్డారో. నెక్స్ట్ స్కూల్ జెడ్పీహెచ్ఎస్ పదరా ఇందు 9th క్లాస్ ఫస్ట్ ర్యాంక్ 511 శ్రీవల్లి 471. 2026 సంవత్సరంలో టాలెంట్ చూపెట్టిన 181 మంది 9, 10వ తరగతి పిల్లలు వీళ్ళంతా. ఇక అటెంక మైకు పట్టిన విజయ్ దేవరకొండ సారు చదువు గురించి మాట్లాడుకుంటా, నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు, బట్ ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్. ఇన్నరానుల్లా, ఈ ఆలిమగలు ఎప్పుడు ఈ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదట, కానీ మీరైతే మంచిగా ఫోకస్ పెట్టి చదువుండ్రి అని చెప్తున్నాడు. అట్లనే ఈ రోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. సూపర్ పోన్రి. అర్థమైంది అనుల్లా, హీరో గారు ఏమన్నారో, ఇది అచ్చంపేటకెంచి షురూ అయింది, ఫ్యూచర్ లో తెలంగాణ అంతా ఇట్లనే సాయం చేస్తానని చెప్పుకొచ్చిండు. ఇక రష్మిక మేడం మాట్లాడుకుంటా, చాలా హార్డ్ వర్క్ చేసి మీరు ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్ వచ్చారు. కంగ్రాచులేషన్స్. లైఫ్ లో కొన్ని సార్లు విన్ అవుతాం, కొన్ని సార్లు ఫెయిల్ అవుతాం, కానీ ప్రతిసారి నేర్చుకుంటాం. ఇన్నరా పిల్లలు, మేడం ఎంత మంచి మాట చెప్పిందో. జీవితంలో గెలుపోటములు సహజం, వాటి నుంచి నేర్చుకోవడం ఆపొద్దు. అట్లనే మీ తల్లిదండ్రులు గర్వపడేలా చదివి పేరు దేవాలి అంటున్నది. కానీ కొత్త జంట గ్రేట్ పోన్రి. ఇంతమంది పిల్లలను ఒక్క దగ్గర గ్యాదర్ చేసి పిల్లలకు స్కాలర్షిప్లు ఇవ్వడం అంటే మామూలు మాటలు కాదు కదా. వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేటాలకు చాలా మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఇండ్లలోనే ల్యాప్టాప్లు పెట్టుకొని పనిచేస్తున్నారు కదా. ఇక కొందరు అయితే చేతుల్లోనే ల్యాప్టాప్లు పట్టుకొని అటు ఇటు తిరుగుకుంటా ఆరాంసేగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మరి ఈడొక ఆమె కూడా గట్లనే చేస్తుందో ఏమైందో తెలియదు, కానీ ఒక్కసారి ల్యాప్టాప్ ఏమైందో చూస్తే షాక్ అవుతారు. అయ్యో ల్యాప్టాప్ తుక్కు అయింది పో. మరి 2వ అంతస్తు నుంచి పడ్డదో 3వ అంతస్తు నుంచి పడ్డదో ఇక పలగకుండా ఉంటదా మరి. ఇక దీన్ని చూసిన బండి మీద పోయేటానే బండి ఆపి మస్తు షాక్ అయిండు. ఇక వెంటనే మీద నుంచి ఊరికొచ్చిన ఈమె పర్షాన్ అవుకుంటా పలిగిన ల్యాప్టాప్ ముక్కలు ఏరుకున్నది. ఎవరికో ఫోన్ చేసి ముచ్చట చెప్పింది. మరి బాల్కన్ల పని చేస్తుంటే చెయ్యి పుష్కిపోయి గిటు పడ్డదా, లేకపోతే ఎవరిదన్నా చెయ్యి దాకి పడ్డదా, కోపం మీద ఏమైనా ఇసిరేసిందా అనేది మనకు తెలియదు, కానీ బెంగళూరులోనైతే గిట్ల మీద నుంచి వాడి ల్యాప్టాప్ బలిగిపోయింది. మరి దాని ధర ఎంతనో ఏమో వాళ్ళకే తెలవాలి. నమస్తే, నా పేరు రాజేష్. నేను పుట్టింది పెరిగిందంతా వరంగల్లోనే. ప్రస్తుతం సాక్షి టీవీలో గరం గరం వార్తల్లో ఆర్టిస్ట్గా చేస్తున్నా. మనకు చాలా టాలెంట్లు ఉన్నాయి. యాక్టింగ్ చేస్తా, యాంకరింగ్ చేస్తా, మిమిక్రీ చేస్తా, ఇమిటేట్ చేస్తా, మనుషుల్ని ఇరిటేట్ చేస్తా. ఏందిరా అయ్యా ఏం చేస్తున్నా? అన్ని ఎమోషన్స్ ఈమెతో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. ఏం చేస్తున్నావంటే ఏమని చెప్పబట్టావు వారి బిగ్ బాస్ కోసం ఆడిషన్ ఇస్తున్నానని చెప్పనా, లేకపోతే ఆల్రెడీ కప్పు గెలిచినట్టుగా కలగంటున్నానని చెప్పనా? చెప్పు, ఏం కావాలి, ఏమని చెప్పాలి, నువ్వే చెప్పు. నువ్వు
నువ్వు బిగ్ బాస్ కు పోతావా? ఎట్లున్నది తెలుసా నువ్వు నవ్వుతే? అందంగా ఉందా? ముఖానికి మందంగా పూసుకున్నాక అందంగా ఏడుంటది? అయినా నీతోటేంది, కొబ్బరి చిప్ప ముఖం వేసుకొని కోతి లెక్క ఉడతనే ఉంటావు. నాది కొబ్బరి చిప్ప ముఖమా? నీదే చిప్ప ముఖం. అవును, నాది చిప్ప ముఖమే, కాకపోతే నేను ఆల్ చిప్ప, నువ్వు కొబ్బరి చిప్ప. ఏహే ఏంది నీ బాధ అసలు? ఏహే గిహే అన్నావనుకో తోలు తీసి దండానికి కడతాయేమనుకుంటున్నావు? నకురాలు చేస్తున్నావా? ఎట్లా పడితే అట్లనే నోరు వాడేసుకుంటున్నావు. అట్లా కాదు, నీ సంగతి పెద్ద సార్కు చెప్తావు. వద్దు అని నిన్ను చూస్తే భయం అవుతున్నది. అయ్యో ఏమైంది గట్ల ఏడుస్తున్నావు సడన్ గా? అయినా నన్ను చూస్తే భయం అవుడేంది? దయ్యాన్ని చూస్తే భయం అవుతుంది కదా మరి ఎవరికైనా. నేను పెద్ద సార్కి చెప్తా చూడు నిజంగానే. ఓ ఓ ఓ ఓ ఊకో ఊకో, నేను ఉత్తగా ఎమోషన్స్ ప్రాక్టీస్ చేసిన నీతోటి గంతే. ప్రాక్టీస్ ఏంది అంటే ఇప్పుడు నేను అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయింది అనుకో, అందులో పోయిన తర్వాత తతిమూలను తిట్టాలి, కోప్పడాలి, లొల్లులు పెట్టుకోవాలి, ఏడవాలి, నా టాలెంట్ అంతా చూపెట్టాలి. ఇగో ఇన్ని ఉంటాయి కదా కథలు, అందుకే ఆ ఎమోషన్స్ అన్ని కూడా నీ మీద ప్రాక్టీస్ చేసిన అన్నట్టు. నీ తలకాయ గాని తీయి. ఆల్రెడీ ఎంట్రీస్ ఓపెన్ అయినాయట. ఈ అగ్ని పరీక్షల నెగ్గిన వాళ్ళను కామన్ మెన్ కింద తీసుకుంటారట బిగ్ బాస్ లకు. వాళ్ళు తీసుకునేది కామన్ మెన్ను, నువ్వు కామన్ సెన్స్ లేని మెన్నువు. నేను ఫీల్ అవుతాను. అను అను ఇప్పుడు ఇట్లనే అంటావు, పుసుక్కున్న రేపట్ల నేను సెలెక్ట్ అయినా అనుకో, అప్పుడు రాజేష్ మావోడే, మా అన్న మస్తు మంచోడు అనుకుంటూ వస్తావు. కానీ మంచిది కానీ పోయి వార్త రేప ముందైతే. ఎక్కడి పిచ్చిది దొరికింది దేవుడా నాకు. అరే నేనే వార్త ఇద్దామని చూస్తుంటే నన్ను వార్తలు తీసుకురమ్మంటే గిసొంటి ఆమె దగ్గర పని చేస్తున్నా చూడు. నేను పోతున్నా. ఎట్లెట్లా పని తప్పించుకుందామా అని చూస్తుంటాడు ఎప్పటికీ. మళ్ళీ వస్తాడు కదా అప్పుడు చెప్తా అని సంగతి. జాబ్ నోటిఫికేషన్ల కోసము అప్పుడప్పుడు నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటారు. గవర్నమెంట్ ఏమో ఇగో ఇస్తాం ఆగో ఇస్తామని నెలల కొద్దీ సాగదీస్తుంటది. అంతటా గిదేలొల్లున్నది. అయితే ఈ నడుమ బీహార్లో పోలీస్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్లు ఇచ్చిళ్ళు. చాలా మంది నిరుద్యోగులు దరఖాస్తులు పెట్టిళ్ళు. ఎగ్జామ్ తేదీ కూడా అనౌన్స్ చేసిళ్ళు. బాగా ప్రిపేర్ అయ్యి పరీక్ష రాద్దామని పోయినోళ్ళు ఏం చేసిర్రో చూడుండ్రి. వామ్మో ఇదేంది ఇది, రైల్ స్టేషన్లో లొల్లి పెద్దగానే అవుతున్నది కదా. అటు దిక్కు నిరుద్యోగులు, ఇటు దిక్కు పోలీసులు, మొత్తం ఘోరంగా ఉన్నది పరిస్థితి. ఎక్కడి రైళ్ళు అక్కడనే ఆగిపోయినాయి. అసలు ఏంది లొల్లి, ఎందుకు సిచ్యువేషన్ ఇంత సీరియస్ అయింది అని అంటే, బీహార్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష సెంటర్లకు పోయేటందుకు పాటలీపుత్ర రైల్ స్టేషన్లో వేల మంది నిరుద్యోగులు జమ అయినరు. వాళ్ళు ఎక్కిపోయే రైళ్ల కోసం ఎదురు చూసుకుంటున్నారు. ఇక మన దగ్గర రైళ్ల సంగతి ఎరికే కదా, ఆయన పరీక్ష టైం దగ్గర పడుతుంటే వాళ్ళు పోయే రైలు పత్తాకు లేదట. చూసి ఓపిక నశించి ఇగో ఇట్లా మరల పడ్డారు. పట్టాల మీద కూర్చొని వచ్చిపోయే రైళ్లను ఆగబట్టిండ్రు. ట్రైన్ ఇంజన్ మీదకి ఎక్కి కూర్చున్నారు. స్టేషన్ మీద రైళ్ల మీద రాళ్ళు ఇసిరేసిండ్రు. ఆయన ఇట్లా లొల్లైతున్నదని తెలియంగానే పోలీసులు వచ్చిండ్రు. వచ్చుడుతోనే టియర్ గ్యాస్ ఇడిచిండ్రు. ఆ తర్వాత గాళ్లకు ఫైరింగ్ కూడా చేసిండ్రట. అయినా సుత లొల్లి కంట్రోల్ కాకపోయేటాళ్లకు లాఠీలకు పని చెప్పిండ్రట. 5-6 గంటల తర్వాత పరిస్థితి కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. పాపం ఈ పరీక్ష కోసం ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారో, ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. పుసుక్కున ట్రైన్ లేట్ అయితే ఇన్ని రోజులు పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోతుందని మరలబడ్డారు అని అంటున్నారు. ఇదంతా చూసిన డిజైన్లు. ఇద్దరు కస్టమర్లు ఒక జ్యువెలరీ షాప్ కు పోయినరుల్లా. వాళ్ళను చూడంగానే ఓనర్ లేసి వచ్చి ఏం కావాలండి అని మర్యాదగా అడిగిండు. అది చూపెట్టు ఇది చూపెట్టు అని లోపటున్న డబ్బాలన్నీ బయటకు తీపిచ్చిళ్ళు ఆ కస్టమర్లు. ఓనర్ కూడా ఓపిగ్గానే వాళ్ళు అడిగినవన్నీ చూపెట్టుకుంటా, ఇగో ఇది కొత్త డిజైన్, ఇది మీకు బాగా సూట్ అవుతుంది, ఇది తీసుకోండి, ఇది లేటెస్ట్ మోడల్ అని అన్ని వివరిస్తున్నాడు. అప్పుడు సడన్ గా ఏమైందో చూడండి. ఈపుకు బ్యాగులు, మూతులకు మాస్కులు వేసుకున్న ఇద్దరు అమ్మాయిలు ఒక బంగారం దుకాణంలోకి పోయిండ్లు. చూసేందుకు క్లాస్ గానే అవపడుతున్నారు. అది చూపి ఇది చూపి అని అడుగుతుంటే ఆ షాప్ ఓనరు వాళ్ళకు అడిగిన అన్ని తీస్తూ పెడుతున్నాడు. ఆ టైంలో షాప్ లో ఎవ్వలేరు. ఆ తర్వాత ఏం జరిగిందో చూస్తే మీరంతా షాక్ అవుతారు. బ్యాగుల నుంచి మెల్లగా పెప్పర్ స్ప్రే తీసి పుస్ పుస్ అని ఓనర్ కండ్లల్లో స్ప్రే చేసింది. అది చూసి షాక్ అయిన ఓనరు దొంగ దొంగ అని ఒర్రుకుంటా షాప్ బయట కురికి అక్కడ ఉన్న వాళ్ళని అలర్ట్ చేసిండు. పెప్పర్ స్ప్రేతోని ఓనర్కు మస్కా కొట్టి అందిన కాడికి బంగారం నగలు బ్యాగులు వేసుకొని అవతల పడదామని అనుకుని వచ్చినట్టున్నారు. కానీ అక్కడ వాళ్ళు అనుకున్నట్టు జరగలే. కథ అడ్డం తిరిగేటాలకు ఏం చేయన్నో తెలియక అక్కడనే నిలుస్తున్నారు. ఈ లోపు బయట మంది జమైళ్ళు. ఏరి దొంగలు ఎక్కడున్నారు అనుకుంటా షాప్ లోపటకు తొంగి చూసి ఊర్ని దొంగతనానికి వచ్చింది ఈ ఆడపిల్లలు అని ఆశ్చర్యపోయిళ్ళు. ఏం పుట్టిందమ్మా మీకు, మంచిగా కాలేజీకి పోయి చదువుకోకుండా గివ్వేం పనులు అని గట్టిగానే అరుచుకొని పోలీసులకు అప్పచెప్పిళ్ళు.
బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగింది ముచ్చట. ఆడపిల్లలు సుతగిట్ల దొంగతనాలకు ఎగబడితే ఇక మేము బిజినెస్ ఎట్లా చేయాలి అని పరేషాన్ అవుతున్నారు ఆ ఏరియాలో ఉన్న షాపులో ఓనర్లు. జడ్జి వస్తుండంటేనే కోర్టు హాల్ మొత్తం సైలెంట్ అయిపోతుంది. ఆయన ఎంటర్ కాగానే అందరు లేచి నిల్చుంటారు. లాయర్లు, పోలీసులు, కేసులలో ఉన్నోళ్ళు మొత్తం సైలెంట్ అయిపోతారు. ఆయన నోట్ల నుంచి ఏం తీర్పు వస్తుందో అని టెన్షన్తోని ఎదురు చూస్తారు. అయితే ఉత్తరప్రదేశ్లో ఒక జడ్జిని చూసి అక్కడ ఉన్న అడ్వకేట్లు అందరూ షాక్ అయ్యిండ్లా. ఎందుకో మరి మీరే చూసేయండి. తోషి తోయనమ్మ తోడి కొడలు పుట్టింటికి పోయిందని వెనకట ఒక సామెత ఉన్నది. అగో ఎదురుగా కుర్చీలో కూర్చొని ఉన్న మేడం సుత గదే పని చేసిందుల్లా. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసి జిల్లా కోర్టు జడ్జి లీవ్ మీద పోయిండు. జడ్జి లేకపోయేటాలకు లాయర్లు కోర్టు హాల్లో నిల్చొని ముచ్చట్లు పెడుతున్నారు. ఇంతల్ని ఆ మేడం చక్కగా పోయి జడ్జి సార్ కూర్చునే కుర్చీలో కూర్చున్నది. అటు ఇటు చూసి ఎదురుగా టేబుల్ మీద ఉన్న సుత్తి తీసుకొని టేబుల్ మీద ఫట్ట ఫట్ట కొట్టుకుంటా ఆర్డర్ ఆర్డర్ అని అచ్చం సినిమాల జడ్జి లెక్క గట్టిగా ఒరేటాలకు అరే ఈ మేడం ఎవరు, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, జడ్జి కుర్చీలో కూర్చున్నది అని అంటే కొత్తగొచ్చిన జడ్జి కావచ్చు. మరి పాత జడ్జి ఎటు పోయిండు అనుకుంటా సైలెంట్ అయిపోయిండ్లు కోర్టు హాల్లో ఉన్న లాయర్లు. అసలు ముచ్చట ఏందనంటే ఆమె జడ్జి కాదు, లాయర్ కాదు, ఆమె పేరు వందనా గుప్తా అంట. పొద్దున్న ఏమనిపించిందో ఏందో చక్కగా కోర్టు హాల్కి పోయి జడ్జి సీట్లో కూర్చున్నది. ఈ ముచ్చట ఎరకంగానే పోలీసులు వచ్చిళ్ళు. వాళ్ళ ఎంక్వైరీలో తెలిసింది ఏందనంటే ఆమెకు మెంటల్ కండిషన్ మంచిగా లేదట. దాంతోని ఇంటోలను పిలిచి ఆమెను వాళ్ళకి అప్పచెప్పిళ్ళు. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి ట్రీట్మెంట్ ఇప్పియాలి, అట్లా ఇడిచిపెడితే ఎట్లా అని కొవట్టిల్లు ఆ కోర్టులో ఉన్నోళ్ళు. చూసిరు కదా, ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.